Hello friends, welcome back my channel. Friends, NTPC Limited లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది. సో ఇందులో అయితే డిఫరెంట్ పోస్టులు అయితే వచ్చాయి. ఇందులో అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వచ్చాయి. ఇవి టోటల్గా 400 పోస్టులు వచ్చాయి. సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎన్టీపీసీ లిమిటెడ్, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అన్న ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ 400 పోస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ విత్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ అని ఇచ్చారు. సో బీఈ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అంటున్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ పవర్ ప్లాంట్ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 100 MW ఆర్ మోర్ అని అడుగుతున్నారు. సో మీకు కానీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అలాగే టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 3 సంవత్సరాలు అయితే టెన్యూర్ అయితే ఉంటుంది ఇది. సో 2 years వచ్చేసి ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అంటే 3 yearsలో కెన్ బి ఫర్దర్ ఎక్స్టెండ్ అప్ టు అంటే 3 years ఫిక్స్ అయితే ఉంటుంది. దీన్ని కంటిన్యూ చేస్తూ 2 years కూడా, అంటే ఇంకొక 2 years ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు. 5 years జాబ్ అనేది ఫిక్స్ అనేది ఉంటుంది. సో ఇది ఫిక్స్డ్ టర్మ్స్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్లో. ఇక జాబ్ సమ్మరీ ఏముంటుందంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఆపరేటింగ్ అండ్ సూపర్వైజింగ్ ద ఎక్విప్మెంట్ ఎట్ సైట్ ఇన్క్లూడింగ్ ఐసోలేషన్, నార్మలైజేషన్ అండ్ ఆల్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్. Candidate must ensure that all the safety procedures are being followed. Also has to identify and troubleshoot any problem. సో టెక్నికల్గా అయితే ఇది పోస్ట్ అయితే ఉంటుంది. సో బీఈ బీటెక్ అంటే అదే కాబట్టి, సో దీనికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక్కడ నోట్ ఇచ్చారు, క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. సో షిఫ్ట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. నైట్ షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్ అనేది ఉంటుంది యాజ్ పర్ రిక్రూట్మెంట్ ప్రకారం. అలాగే అప్పర్ ఏజ్ వచ్చేసి 35 years అయితే ఇచ్చారు. ఇక రెమ్యునరేషన్ అనేది 55,000 అనేది ఫిక్స్ సాలరీ. ఇది హెచ్ఆర్ఏ ఇస్తారు ఆర్ కంపెనీ అకామిడేషన్ అయితే ఉంటుంది. ఇక నైట్ షిఫ్ట్స్ అనేది అలవెన్స్ అనేది ఉంటుంది. ఫర్ సెల్ఫ్ స్పోస్ టు చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ పేరెంట్స్కి అయితే అంటే మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది. సో ఇది ఇక పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయంటే 400 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 172 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 40 ఉన్నాయి, ఓబీసీకి 82 ఉన్నాయి, ఎస్సీకి 66 ఉన్నాయి, ఎస్టీకి 40 ఉన్నాయి. సో ఇదైతే డీటెయిల్స్. ఇక హెల్త్ అనేది ఇక్కడ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్ బిఫోర్ జాయినింగ్. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ ఎనీ ఆఫ్ ది ఎన్టీపీసీ హాస్పిటల్స్. ఎన్టీపీసీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఫస్ట్ హెల్త్ ఇష్యూ అనేది. ఇది కంపల్సరీ ఇచ్చారు. ఇంకా జనరల్ కండిషన్స్ ఎవరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి. సో 40% అనేది ఇంజనీరింగ్లో వస్తే సరిపోతుంది. రిజర్వేషన్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ అనేది కామన్గా రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు మనకి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి, ఎన్టీపీసీ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. పేమెంట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అంటే ఆఫ్లైన్ మోడ్లో కూడా దీన్ని పేమెంట్ చేయమంటున్నారు. ఎందుకంటే ఇది డీటెయిల్గా చూద్దాం మనం. పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ మోడ్ ఇచ్చారు, ఆన్లైన్ మోడ్ ఇచ్చారు, 2 ఇచ్చారు. ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఇచ్చారు. సో మోస్ట్లీ ఏంటంటే ఆన్లైన్లో పే చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక దీని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 1/3/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇది డీటెయిల్స్. సో దీన్ని పూర్తి డీటెయిల్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది మనం వెబ్సైట్లో చూద్దాం. ఇది సైటు. సో ఇందులో అయితే మనకి ఇది ఎన్టీపీసీ సైట్. ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనం చూసిన అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి
సో ఇది మనం చూసిన అడ్వర్టైజ్మెంట్. ఇది 3/1 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ అది కూడా ఇచ్చారు. మనం అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది జనరల్గా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే 10th క్లాస్వి, ఆధార్, ఇవన్నీ పాన్ కార్డు, ఓబీసీ, ఇవన్నీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, బీఈ, బీటెక్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇవి అయితే లిస్ట్ ఇచ్చారు. ఇక హౌ టు అప్లై. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, హౌ టు అప్లై అంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ. సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అని అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీ నేమ్ టైటిల్ అంటే మిస్టర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో ఇంకా లాస్ట్ నేమ్ అంటే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. సో కేటగిరీ వచ్చేసి ఓబీసీ అయితే ఓబీసీ, జెండర్ మేల్ ఫీమేల్, సో ఇలా డేట్ ఆఫ్ బర్త్, సబ్ కేటగిరీ ఉంటే సబ్ కేటగిరీ, ఫాదర్ నేమ్. సో ఫాదర్ నేమ్ అంటే ఇక్కడ టైటిల్ ఇచ్చారు మిస్టర్, ఇక్కడ ఫాదర్ నేమ్ ఇస్తారు. ఫాదరు ఏం చేస్తారు అనేది ఇచ్చారు ఇక్కడ. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఇక మదర్ నేమ్, సో మదర్ టైటిల్, మదర్ ఏం చేస్తుంది అని చెప్పేసి, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని పెట్టేస్తాం. అన్ఎంప్లాయిడ్. సో నేషనాలిటీ, స్టేటు, మదర్ టంగు, కరెంట్ అడ్రస్ సిటీ, సో స్టేటు, టోటల్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. ఇవన్నీ పూర్తిగా మనం ఫిల్ చేయాలి. మ్యారీడా, అన్మ్యారీడా, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, దివ్యజ్ఞాని, దివ్యాంగు, ఇవన్నీ అయితే ఇచ్చారు డీటెయిల్గా. ఇవన్నీ మనం ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ రిజిస్టర్ అని కొట్టేస్తే సో మనకి ఒక లాగిన్ ఐడి వస్తుంది. అది మొబైల్ ఆర్ ఈమెయిల్కి దీన్ని యాక్సెప్ట్ చేసుకోమని మనకి ఓటీపీ ఆర్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ రావచ్చు. వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే అప్పుడు ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, మనం ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై అని చేసుకుంటున్నాం కదా, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీకు ఒక రిజిస్టర్డ్ ఐడి వస్తుంది. అది ఇక్కడ టైప్ చేస్తారు, మీ ఈమెయిల్ ఐడి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా తీసుకొని లాగిన్ చేసేస్తారు. చేసేసిన తర్వాత అప్పుడు మీరు మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. ఇక్కడ న్యూ యూజర్స్ నీడ్ టు రిజిస్టర్ ఆన్ ద పోర్టల్ ఫస్ట్ ఇన్ ద ఆర్డర్ టు అప్లై ఫర్ ఎనీ పోస్ట్. సో అందుకని ఫస్ట్ మనం న్యూ యూజర్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ యూజర్ అయితే డైరెక్ట్ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు, ఎనీ పోస్ట్ అని ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎన్టీపీసీ అనేది మీకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్లో, అంటే అండర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇది వర్కింగ్లో ఉంటుంది. కాబట్టి మనకు ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.